హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వంశికార్ విల్లు. ఈరోజు వచ్చేసి నేను గోంగూర బోటి చేసుకుంటున్నాను. ముందుగా ఇక్కడ వచ్చేసి నేను 1 kg బోటీని తీసుకుంటున్నాను. బోటీని తీసుకొచ్చి మంచిగా నీట్గా వాష్ చేసి మంచిగా ఉల్లిగడ్డలు సాల్ట్ వేసి ఒకసారి బాగా కడుక్కున్న తర్వాత కొంచెం బాగా మసలే నీళ్ళల్లో ఇది వేసి ఒకసారి తీసేసేయాలి. లేదు అని అంటే ఇది మంచిగా వాష్ చేసుకున్న తర్వాత బాగా మసలే నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు 12 నిమిషాలు అట్లా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకోకపోతే లేదంటే డైరెక్ట్గా మనం విజిల్ వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక 2 కట్టల మందము గోంగూర తీసుకొని మంచిగా నీట్గా వాష్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను. నీట్గా కడిగి పెట్టుకున్న దాన్ని కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను అందులో వేసి మంచిగా నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. అది మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఒకటి కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చీలు, ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలి. అవి ఉల్లిపాయలు ఇట్లా అన్నీ మంచిగా మగ్గాలి. అందులోనే పుదీనాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను. అప్పుడే రుబ్బి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్ట్ బాగుంటుంది. అది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. అవి కలుపుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బోటిని కూడా అందులో వేసేసుకొని ఒకసారి మంచిగా బాగా కలుపుకోవాలి. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు బోటిని. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఒకసారి మొత్తం బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మూత పెట్టి బాగా మగ్గించాలి. కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి దానికి రుచికి సరిపడా సాల్ట్ను, కారపొడి వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి మంచిగా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ కూర అంతా బాగా మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. అవి కలుపుకున్న తర్వాత మనము గ్రేవీకి సరిపడా కాకుండా మంచిగా బోటి ఉడికేంత వరకు 1 గ్లాసున్నర వాటర్ పోసుకుంటున్నాను నేను. ఇక్కడ మనం తాగే వాటర్ గ్లాస్ తోటి గ్లాసున్నర వాటర్ పోసుకుంటున్నాను. ఆ వాటర్ పోసుకొని ఒకసారి మంచిగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను 4 విజిల్లు పెట్టుకుంటున్నాను. 4 విజిల్లు లేదంటే 5 విజిల్లు, మీ కుక్కర్ను బట్టి మీరు విజిల్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను 4 విజిల్లు పెట్టుకున్నాను. 4 విజిల్ల తర్వాత మొత్తం కుక్కర్ గ్యాస్ పోయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకున్నాను. బాగా కలుపుకొని అందులోకి ముందుగా నూనెలో వేయించి పెట్టుకున్న గోంగూరను మిక్సీ బట్టి ఇందులో వేసేసుకుంటున్నాను. అందులో వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు గోంగూర మిశ్రమం మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు కారం సరిపోయినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని, ఇక్కడ నాకు సాల్ట్ కొంచెం తక్కువగా అనిపించింది, అందు గురించి నేను సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి మళ్ళీ ఏదైనా సరిపోకపోతే వేసుకోండి. ఇవన్నీ మళ్ళీ గోంగూర వేసుకున్న తర్వాత కలుపుకొని ఒకసారి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. 2-3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దింపే ముందు కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. కొత్తిమీర అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బోటిని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వంశికార్ విల్లు ఛానల్ని. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.